హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. భారత్లో విదేశీ కంపెనీల పెట్టుబడుల జాతర కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బడా కంపెనీలు దేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సన్నద్ధమయ్యాయి. ఈ పెట్టుబడితో దేశంలోని ఈ కామర్స్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, డిజిటల్ సేవలు వంటి రంగాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న మధ్య తరహా వ్యాపారాల డిజిటల్ వికాసానికి కూడా ఇది తోడ్పడనుంది. భారత్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక ప్రకటన చేసింది. అమెజాన్ స్మాభావ్ సమిట్ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వివరాల ప్రకారం అమెజాన్ ఇప్పటివరకు 2010 నుంచి దేశంలో $40 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు మరో $35 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. 2030 నాటికి భారత్లో $35 బిలియన్ మేర పెట్టుబడులు పెడతామని తెలిపింది. దీని ద్వారా ఇండియాలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని తెలిపింది. ముఖ్యంగా ఏ రంగంపై అమెజాన్ దృష్టి సారిస్తోంది. ఆసియాలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని అమెజాన్ కంపెనీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే 4 ఏళ్లలో $17.5 బిలియన్ మేర పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ సత్యనాదెళ్ల వెల్లడించారు. ఇదిలా ఉండగా ఏఐ విభాగంలో ఆసియా ఖండంలోని భారీ పెట్టుబడిని భారత్లో పెడతామని తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. రాబోయే 4 ఏళ్లలో భారతదేశ ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ కు ఊతమిచ్చేందుకు 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించింది. ఈ పెట్టుబడులతో ప్రధానంగా 3 మూల స్తంభాల నిర్మాణంపై ఫోకస్ చేస్తామని తెలిపింది. అవి స్కేల్, స్కిల్స్, సావరినిటీ. ఏఐ విభాగంలో భారత్ను ఏఐ ఫస్ట్ గా ప్రపంచ లీడర్ గా నిలిపే డిజిటల్ శక్తిని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పింది. భారతదేశ క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, నిపుణులను సిద్ధం చేయడంపై పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.